మాదక ద్రవ్యాల వినియోగం చట్టరీత్యా నేరమని ఈస్ట్ ఏఎస్పీ నచికేట్ షెల్కి తెలిపారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్హెచ్ఆర్సీ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై గుంటూరు హిందూ కళాశాల మీటింగ్ హాల్లో యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఈస్ట్ ఏఎస్పీ నచికేట్ షెల్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు. లేకపోతే చేజేతుల ఉజ్వలమైన భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీ అవతరించాలంటే ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. కళాశాల విద్యార్థులు ఎవరైనా గంజాయి వ్యసనానికి బానిసలైతే వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణలో చట్టం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హిందూ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్, మల్లికార్జునరావు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. Exporting, using, possession అయితే మీ దగ్గర జేబులో ఉండొచ్చు, మీ బండిలో ఉండొచ్చు, మా హౌస్లోనే ఉండొచ్చు. ఇదంతా ఆఫెన్స్. ఈ యాక్టింగ్ బేసికలీ అయితే ఎనీథింగ్ రిలేటెడ్ టు డ్రగ్స్ ఈజ్ ఆఫెన్స్. సో పాయింట్ అయితే టచ్ చేయాల. యూ డు నాట్ గో ఈవెన్ నియర్ దిస్ drugs. What is the punishment? Basic punishment అయితే 10 years minimum punishment. Some serious offense లో 10 years punishment ఉంది. సపోజ్ మీరు కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు, మీరు ఆలోచిస్తున్నారు, ఓకే ఏం లేదు, ఏమవుతుంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, బర్త్డే పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, నేను జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను, చిన్న ఒక జస్ట్ సిగరెట్ అలాగే తాకుతున్నారు, ఏమవుతుంది, దాంట్లో కూడా కేసు అవుతుంది ఖచ్చితంగా. దాంట్లో కూడా మినిమం పనిష్మెంటే 6 months 1 year పనిష్మెంట్ ఉంది. పోలీస్ అప్రోచ్ ఏంటి? మేము సీరియస్ ఎవరు ఈ డ్రగ్ ఆఫెండర్స్ ఉన్నారు, గ్యాంగ్స్ వాళ్ళు ఉన్నారు, గాంజా పర్చేస్ చేస్తున్నారు హ్యూజ్ క్వాంటిటీలో, ఇక్కడ వచ్చి అందరికి సేల్ చేస్తున్నారు, వాళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. స్టూడెంట్స్ సమ్టైమ్స్ మేము చూస్తాము, ఈ స్టూడెంట్స్ కూడా సమ్టైమ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ అలాగా ఒక పార్టీ అలాగే వాడుతున్నారు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, మేము వాళ్ళకి పోలీస్ స్టేషన్ కూడా పిలిపిస్తాం. ఇప్పటి వరకు మేము సాఫ్ట్ అప్రోచ్ తీసుకుంటాము. ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యూచర్ ఉంది, కేసు పెడితే ఫ్యూచర్ డిస్ట్రాయ్ అవుతుంది, ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవుతుంది. మేము కొంచెం సాఫ్ట్ ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఈ సాఫ్ట్ అప్రోచ్ కూడా చేంజ్ చేయాల్సిందే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. బికాస్ ఈ సాఫ్ట్ అప్రోచ్ కి యూజ్ చేస్తే డిటరెన్స్ రా. సపోజ్ కేసు పెడితే జైలు పంపిస్తే ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తాయి.